Abhinay Krishna. And I am Alekhya. We welcome you to the exciting and entertaining dance show. Mass second inning Super 4. Alekhya, ఈ మహా సెకండ్ ఇన్నింగ్ సూపర్ 4 లో ఒక స్పెషల్ ఉంది తెలుసా? ఏంటి సూపర్ 4 లో కూడా ఒక స్పెషల్ ఉందా? మరి ఇప్పటి నుంచి అన్ని స్పెషల్ ఏంటండి. టాప్ 6, టాప్ 5, టాప్ 4 అన్నిట్లో స్పెషల్ ఉంటుంది. కాకపోతే ఈ ఎపిసోడ్ లో స్పెషల్ ఏంటంటే 2 రౌండ్స్ ఉంటాయి. పాత డాన్స్ రౌండ్స్ కాదు, ఒక డాన్స్ రౌండ్ ఉంటుంది, అలాగే ఒక ధమాకా రౌండ్, దట్ ఈస్ డైలాగ్ రౌండ్. ఓకే, సో ఇట్స్ స్టిల్ మోర్ ఇంట్రెస్టింగ్. మరి స్టార్ట్ చేద్దామా? షూర్. సో లెట్స్ వెల్కమ్ అవర్ లవ్లీ జడ్జెస్ ఆఫ్ ద షో, ఎవర్గ్రీన్ మురళీ మోహన్ గారు, అందాల అభినయశ్రీ, యంగ్ అండ్ హ్యాండ్సమ్ వంశీ కృష్ణ. సెకండ్ ఇన్నింగ్ సూపర్ 4 లో స్పెషల్ సెగ్మెంట్ డైలాగ్ ధమాకా. లంచాన్ని వ్యతిరేకించే పంచ్ డైలాగ్ తో వస్తున్నాడు భారతీయుడు సతీష్. నువ్వు చేసింది సామాన్యమైన ద్రోహం కాదు, దేశద్రోహం. నువ్వొక్కడివి తీసుకోవడం వల్ల నీ కింది వాళ్ళు తీసుకోవడానికి అలవాటు పడ్డారు. అదేవిధంగా మున్సిపాలిటీలు, పంచాయతీలు, క్రయం, విక్రయం, వ్యవసాయం, విద్యుత్ శక్తి, విద్య, వివాహం, వృత్తి అన్నిట్లో లంచాలు మరిగి దేశాన్ని ఎదగనివ్వకుండా ప్రగతి శూన్యం చేస్తున్నారు. గాలి కాలుష్యం, నేల కాలుష్యం, నీరు కాలుష్యం, సహజ సంపదలు సమృద్ధిగా ఉన్న ఈ దేశాన్ని అడుక్కునే దశకు దిగదార్చారు. దేశాన్ని తాకట్టు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. పక్కనున్న చిన్న చిన్న దీవులన్నీ అద్భుతంగా పురోగమిస్తున్నాయి. ఎందుకని? ఎలా? అక్కడ లంచం లేదు. ఉంది అక్కడ కర్తవ్యం మీరినందుకు లంచం. ఇక్కడ కర్తవ్య నిర్వహణకు లంచం, రేషన్ కార్డుకు లంచం, పిల్లల్ని స్కూల్లో చేర్చడానికి లంచం, రైల్వే టికెట్లకు లంచం, రైతుకు రుణం కావాలంటే లంచం, పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ప్రసూతి కేంద్రం నుంచి శ్మశానం వరకు లంచం 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 లంచం. జాతీయ సమైక్యతాభావం ఈ దేశంలో లంచంలో మాత్రమే ఉంది. చిన్న చిన్న లంచాలే కదా, ఏం పర్వాలేదు, అందరూ ఇస్తున్నారని అందరూ అలక్ష్యంగా ఉన్నందువల్లే మన కళ్ళకు కనపడకుండా క్యాన్సర్ వ్యాధిలా ఈ లంచం భయంకరంగా దేశాన్ని ఆవహించింది. లంచం తీసుకోవడము తప్పు, ఇవ్వడము తప్పని అందరూ గ్రహించటానికి మంచి ఎపిసోడ్ తీసుకున్నారు సార్. కమల్ హాసన్ గారు చేసిన సినిమాల్లో ఈ భారతీయుడు అనే సినిమా ఒక ప్రత్యేకమైన తరహా సినిమా. ఇది అవును సార్. మేకప్ వేసుకున్న తర్వాత ఈ మేకప్ సరిగ్గా వచ్చిందా లేదా అని టెస్ట్ చేయాలని అనుకున్నారు ఆయన. అనుకొని ఎదురుకుండా వాహిని స్టూడియో ఎదురుగా ఉన్న ఒక కిళ్ళి కొట్టు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఓ బేడా తీసుకొని డబ్బులు ఇచ్చేసి తీసుకొని వచ్చేసాడు. మామూలుగా కమల్ హాసన్ అక్కడికి వచ్చి ఒక షాప్ దగ్గరికి వచ్చాడని జనం విపరీతంగా వచ్చేస్తారు కదా. అవునండి. కానీ ఎవ్వరూ నోటీస్ చేయడు. ఎవరో ఒక కామన్ వ్యక్తి, ఒక ఏజ్డ్ పర్సన్ వచ్చి అక్కడికి వచ్చేదో బేడా తీసుకొని వెళ్ళాడు, పాన్ తీసుకొని వెళ్ళిపోయాడు అనుకున్నారే తప్ప అక్కడ నుంచోనే కాసేపు సిగరెట్ తాగి ఆ సిగరెట్ అంతా అయిన తర్వాత పారేసి అప్పుడు వచ్చాడు. వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా ఉంది మేకప్, ఎవ్వరూ గుర్తుపట్టలేదు నన్ను అని చెప్పి ఆయన చెప్పాడు అనమాట. చాలా చక్కగా ఎమోషన్ మాత్రం చాలా బాగా బిల్డప్ చేశారు. థ్యాంక్ యూ సార్. అక్కడక్కడ చిన్న నాన్ సింకులు ఉన్నప్పటికీ కూడా బట్ దట్ మూడ్ మాత్రం బాగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. అలాగే మీ గెటప్ కూడా ఇంతకుముందు చేస్తున్న మీ క్యారెక్టర్కి అన్నిటికీ గెటప్ చాలా చేంజ్ వచ్చింది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. బాగా చేశారు. 100%లో ఒక 75% చేశారు. ఇంకొక 25% సార్ చెప్పినట్టు అక్కడక్కడ కొద్ది మిస్ అయినా మ్యాక్సిమం ఎఫర్ట్ వేసారో తెలుస్తుంది. వెరీ గుడ్. ఇలాగే మెయింటైన్ చేయండి. ఇంకా దీనికన్నా ఇక డైలాగ్స్ అని వచ్చేటప్పుడు పర్ఫెక్షన్ చాలా ఇంపార్టెంట్. సో అది మైండ్లో పెట్టుకుంటే ఇంకా కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే మేడం. అద్భుతం, చాలా బాగుంది. కొంచెం లెంగ్త్ తక్కువ అయిందేమో అనిపించింది నాకు, బట్ చేసినంత వరకు బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. ఆ ఫీలింగ్ అయితే క్యారీ చేశారు. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్ అండి. బాకులతో కాదురా భాషలతో చూపిస్తా అంటూ వస్తున్నాడు చంద్రశేఖర్. ఎవరు పా నువ్వు? మా బొబ్బిలి సింహం. వారు బొబ్బిలి సింగం అయితే నాను మగాలింగం కలెక్టర్. ఆమా సింగం అడవిలోనే ఉండవాలి. పనికి మాలిన పల్లెటూళ్ళు పట్టుకుని ఏం చేస్తా ఉండవు? పల్లెటూళ్ళు సహజమైన అందానికి పట్టు కొమ్మలు, చక్కని గాలికి ఆట పట్టులు, తీయటి తంగేటి జున్ను వంటి తేనె పట్టులు, పాము వలె మెలకలు తిరిగిన పసిరిక కట్టులు, నోరూరించే గుమ్మపాల ఉట్టులు,
కన్నుల పండువగా తిరిగి లేగదూడల చిందులతో ఆలమందల అరుపులతో నిండిన పశువుల కొట్టాలు. దేశానికి పట్టు కొమ్మలు, మన పల్లె పట్టులు. నిన్ను చూస్తా ఉంటే ఒక దాదా మాదిరి, ఒక డిక్టేటర్ మాదిరి, ఒక విప్లవకారణ మాదిరి తెలుస్తా ఉండదే. అన్యాయం చేసిన వాడి చేతులు నరకడానికి మా అన్న ఉన్నాడని ఓ చెల్లి నా కోసం ఎదురు చూసినప్పుడు నేను దాదాని. పేదవాడి కడుపులో ఉన్న అన్నాన్ని కూడా తీసుకుతినే క్యాపిటలిస్టు కాలర్ పట్టుకోవాల్సి వస్తే నేను డిక్టేటర్ని. ఆయుధంతోనే అవినీతిని అంతం చేయవలసి వస్తే నేను విప్లవకారుణ్ణి. పేదవాళ్ళ దగ్గర నేను పొలం లీజుకు తీసుకున్నాను, అదేం ఇల్లీగల్ కదే. మా తాతల వీలునామా ప్రకారం అలా తీసుకోవడం వీలు కాదని ముందే చెప్పాను. ఐఏఎస్ పాస్ అయ్యారుగా, దస్తావేజులు చదవడం తెలుసు అనుకుంటాను. చదువుకోండి. I am not aware of these documents. Who has written this deed? When it was written? Where it was written? Was the person signed is authorized to do it? Finally, who is going to answer my questions? Who is going to answer my questions? ఒక్కడికి ఇంగ్లీష్ రాదే. I will answer all your doubts, Mr. Collector. This deed was signed by my forefather, Raja Vijay Narasimha Bhupati, in the year 1924. And this deed was drafted by my grandfather, Raja Vijay Krishna Bhupati, who was an ICS officer then. Is this information sufficient, Mr. Collector? ఏం ఇంగ్లీష్ మాట్లాడతాడపా? நல்ல வேளை அவருக்கு தமிழ் தெரியாது, இல்லைன்னா கிழிச்சிட்டு இருப்பாரு. உங்களை கிழக்க மாட்டேன் கலெக்டர். அநியாயம் செஞ்சவனை கிழிச்சிடுவே. அவர் ஏன் உழுதாரா, நாட்டு நட்டாரா, களை பிடுங்கினாரா, தண்ணீர் பாய்ச்சினாரா, எங்களுக்குள்ள பெங்களுக்கு மஞ்சள் அரைத்தாரா, ஏழை மக்களுக்கு சோறு போட்டாరా, என்ன பண்ணாரு சொல்லு. ఇక మీరు మర్యాదగా జీపేకి బయలుదేరతారా లేక రూల్స్ ఇంకేమైనా మాట్లాడతారా? ఇది బొబ్బిలి సింహం పంచ. మళ్ళీ ఈ సీమలో కాలు పెడితే ప్రాణాలతో ఉండవు. చంద్రశేఖర్ గారు, హ్యాట్స్ ఆఫ్. ఏ ఆర్టిస్టు టాలెంట్ అయినా బయటపడేది ఇక్కడే. సార్ ఇన్ని భాషల్లో కూడా డైలాగ్ చెప్తూ ఎక్కడ నాన్ సింక్ అనేది లేదు. ఎమోషన్ ఎంత అద్భుతంగా చెప్పారంటే, జనరల్గా ప్లేబ్యాక్ చేసేటప్పుడు చాలామంది లిప్ మూమెంట్ ఇచ్చేసి ఊరుకుంటారు. మీరు సైమల్టేనియస్గా అంత లెవెల్లో మీరు డైలాగ్ చెప్పారు. మేము వింటున్నాం, 2 వాయిస్లు వినపడుతున్నాయి మాకు. 100కి 100 పాళ్ళు పండిందండి. అద్భుతంగా చేశారు. హ్యాట్స్ ఆఫ్. చంద్రశేఖర్, సూపర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మేడం. అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సార్. అంటే ఇంక అద్భుతం అంటే ఇంక పెద్ద పదాలు ఇంక లేవేమో, అందుకని నేను వాడటం లేదు. కానీ ఏమైనా ఉంటే అవి మీకే. వీడు అందగాడట. ఇది మళ్ళీ తీగట. యాంకర్ స్పెషల్. అల్లేసుకుందాంరా మల్లెతీగా ఒప్పుకో సరదాగా. నీ సొమ్మంతా నాదేనంట. అల్లేసుకుందాంరా మల్లెతీగా ఒప్పుకో సరదాగా. ఓరిగండు తుమ్మెదా చేరమంది పూపదా. ఓసి కన్నె సంపద దారి చూపుతా పదా. మాయదారి మన్మథ మరి అంత నెమ్మదా. అంత తీపి ఆపద పంటను ఆపదా. తీసి ఉంచు నీ యదా వీలు చూసి బాలెదా. ఓ రాధ నీ బాధ ఓ దాచి వెళ్ళేదా. నీ
నీకు తెలుసా నీకు తెలుసా మాకు తెలుసులే. ఇప్పుడు వచ్చేది రాజు. అలాగే. మిస్టర్ చౌదరి, తొందరపడకండి. నేను అడిగింది మీ చేతిలో ఉన్న పని. వాడు నిర్దోషి అని మీరు ఒక్క మాట అంటే న్యాయం అనేది ఎవరి చేతిలో కీలు బొమ్మ కాదు, ఇష్టం వచ్చినట్టు వాడుకోవటానికి. న్యాయం అనేది ఏ ఒక్కడి స్వార్జితము కాదు, ఇష్టం వచ్చినట్టు వాడుకోవటానికి. న్యాయం అనేది మార్కెట్లో అమ్మ చూపే సరుకు కాదు, ఖరీదిచ్చి కొనుక్కోవడానికి. న్యాయం అనేది నీ అమ్మకల్ల బిడ్డ కాదు, నువ్వు చెప్పినట్టు వినడానికి. చూడండి, పాపారావు గారి తమ్ముడు హత్య కేసులో అరెస్ట్ చేయబడి కోర్టుకు రాబోతున్నాడు. అతను నిర్దోషిని మీరు తీర్పు చెప్పాలి. లేదంటే లేదంటే లక్ష్మితో నేను కాపురం చేయను. తప్పు చేసిన వాళ్ళకు శిక్ష తప్పదని, న్యాయం ఎవరికి ఎన్నటికి ఏనాటికి తల పంచుతున్నారని చెప్పు. హౌస్ ఆఫ్ డెత్. ఇక్కడ అన్యాయం గెలవాలనుకునే మనిషి నిలబడే అవకాశం కూడా లేదు. అందుకే పరాయివాడైన పాపారావుని మెడబెట్టి గిడ్డించబోయాను. కానీ నీ విషయంలో అమ్మాయి ముఖం చూసి ఆ మాట అనలేకపోతున్నా. అండర్స్టాండ్? అమ్మా, ఈటలాంటి మాటలు వాళ్ళు అన్నారు. నీ చూపులతోనే నువ్వు చెబుతున్నావు అదే మాటలు. నాకు తెలుసు నా తీర్పును మీరు తప్పుపడతారని. నాకు తెలుసమ్మా, నా తీర్పు మీకు వారని ఆవేదన కలిగిస్తుందని. కానీ కానీ ఆ తీర్పు నా గుండెల్లో చెలరేగిన సంకష్టంలో నుంచి పుట్టిందని, ఆ తీర్పు నా గుండెల్లో పగిలిన అగ్ని పర్వతంలో నుంచి బయటపడిందని నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? రాజు, మీ డైలాగ్ చూచి, మీ నదులు చూచి మాకు ముచ్చట వేసింది. వారికి ఎలా అనిపించిందో చూద్దాం. జస్టిస్ చౌదరిలో ఈ సన్నివేశం ఒక అద్భుతమైన కీలకమైన సన్నివేశం ఆ సినిమాలో. నిజంగా రామారావు గారు లైఫ్ ఇచ్చారు ఆ క్యారెక్టర్కి. ఒక పక్కన న్యాయానికి ధర్మానికి మధ్యలో ఉండే ఓ పోరాటం, దాంట్లో కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్మెంట్ కానీ బయట వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, వీటన్నిటి మీద స్ట్రగులింగ్ క్యారెక్టర్. దీని కంటిన్యూషన్ కూడా ఒక అద్భుతమైన పాట. మీకు తెలుసు ఆ బిగినింగ్ ఆ ఎక్స్ప్రెషన్ అంత బాగా చూపించలేకపోయారు, బట్ సెకండ్ పార్ట్ మాత్రం చాలా బాగా చేశారు. టేక్ కేర్. ఇంకా ముందు ముందు జాగ్రత్త పడండి. అవి చాలా పవర్ఫుల్ డైలాగ్స్ అని కొద్ది బ్లాంక్ అయిపోయింది. కొన్ని చోట్ల కొద్ది తొందరగా తీసేస్తున్నారు, లిప్ మూమెంట్ తొందరగా ఇచ్చేస్తున్నారు. ఫెయిల్యూర్ అయితే కాదు, బాగా చేశారు. డైలాగ్ని అందుకోవటంలో చాలాసార్లు మిస్ అవుతున్నారు, కానీ అందుకున్న తర్వాత ప్రాపర్ టైమింగ్తో చెప్పారు. బట్ స్టిల్ చేసినంత వరకు బాగా చేశారు, కానీ చాలా ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉంది. ఓకేనా? డైలాగ్ ధమాకాలో అమ్మ సెంటిమెంట్తో వస్తున్నాడు కొండపల్లి శ్రీనివాస్. ప్లీజ్ వెల్కమ్ హిమ్. పూజారి గారు, అమ్మ పేరు మీద అర్చన చేయండి. లక్ష్మీ పేరేగా చేసేద్దాం. రాఘవ, ఈ సంవత్సరం మీ అమ్మ తప్పకుండా దొరుకుతుందయ్యా. అస్యాం శుభదిదో ఆమిరణ్య పాత్రమదో కోర్నందదాదే. టైం అయిపోతుందిరా, వెళ్దాం. ఉండు, వస్తాం పూజారి గారు. మంచిది, త్వరగా రండిరా. రే రాఘవా, రారా వెళ్దాం. ఒక్క నిమిషం రా, వచ్చేస్తాను. ఇదిగోరా మా అమ్మ. ఆ దేవుడు మా అమ్మ నాకు ఇచ్చేసాడు రా. చూస్తూ ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. పూజారి గారు, అమ్మా అమ్మా రండి పూజారి గారు, రండి. అమ్మా అమ్మా
ఎందుకు ఏడుస్తున్నారు? అమ్మ దొరికింది కదా. అమ్మా, మా అమ్మ దొరికిందిరా. అమ్మా 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 అమ్మా, అమ్మ ఏంట్రా మాట్లాడటం లేదు? అమ్మ చనిపోయింది అన్న ఒకటి చంపేస్తారా? అమ్మా అమ్మా లేమ్మా, అమ్మా నీతో చాలా విషయాలు మాట్లాడాలమ్మా, లేమ్మా. అమ్మా వీడు నలుగురు నా ఫ్రెండ్స్ అమ్మా. వీడు శివ, వీడు సీను అమ్మా, వీడు కిరణ్ అమ్మా, వీడు భాష. మాట్లాడలేడు కానీ బాగా డాన్స్ చేస్తాడు. అమ్మా అమ్మా లేమ్మా. అమ్మా నువ్వే కదా చెప్పావు ఎంత కష్టం వచ్చినా డాన్స్ మాత్రం వదలొద్దని. చాలా కష్టపడి కొత్త కొత్త మూమెంట్స్ అని నేర్చుకున్నానమ్మా. నేను నీ దగ్గర చేసి చూపించాలి. లేమ్మా అమ్మా, లేమ్మా. అమ్మా అమ్మా చిన్నప్పుడు మనమిద్దరం డాన్స్ చేసేవాళ్ళం కదా. నేను చేస్తే నువ్వు నాతో చేస్తావు కదమ్మా. అమ్మా నేను ఇప్పుడు డాన్స్ చేస్తా, నువ్వు నాతో చేయాలి. చేయాలి. నేను డాన్స్ చేస్తే మా అమ్మ కూడా చేస్తుందిరా, చేస్తుంది. అమ్మా చూడమ్మా. అమ్మా అమ్మా లేమ్మా. ఇది నా చిన్నప్పుడు ఫోటోరా. అమ్మా నీకు ఇందులో నీకు వచ్చిన డిసడ్వాంటేజ్లు ఏంటంటే, ఫస్ట్ ఆ తల్లి క్యారెక్టర్ చేసిన ఆ బొమ్మ సరిగ్గా పెట్టుకోలేదు. నువ్వు ఆ ఎమోషన్తో తల ఇట్లా లాగుతుంటే తల చేతికి వచ్చేస్తుంది. తర్వాత నువ్వు ఆ మూలక పెట్టుకొని అక్కడికి వెళ్ళి చేస్తాంటే నువ్వేం చేస్తున్నావో నీ ఎక్స్ప్రెషన్ మాకు ఏం తెలియలే ఇక్కడ. సార్ ఇలాంటిది ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా నువ్వు దృష్టిలో పెట్టుకో, ఫ్యూచర్లో అయినా సరే ఓకే సార్. ఇక్కడ ఎదురుగా పెట్టాలి. ఇక్కడ ఏది బాడీ అటు తిరిగి ఉండాలి. అవును సార్. అటు తిరుగుంటే ఏమున్నా ఇప్పుడు అక్కడేమో ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, ఎక్స్ప్రెషన్ కావాల్సింది నీది. మాకు కానీ ఆడియన్స్కి కానీ నీ ఎక్స్ప్రెషన్ తెలియాలంటే ఇటు ఫేస్ చేసి నువ్వు ఆడియన్స్ ఫేస్ చేసావు అనుకో, నువ్వు చేసిన ప్రతి యాక్షన్ కూడా మాకు రిజిస్టర్ అయ్యేది. ఎప్పుడు కూడా ఆ సైడ్ పెట్టేటప్పటికి మాకేం కనపడలేదు. తలను వీపు కనిపించింది తప్ప నువ్వేం చేసావు, లిప్ మూమెంట్ ఏం చేసావు, నీ ఎమోషన్ ఏంటి అనేది మేము చూడలేకపోయాం. సో అది ఒకటి డిసడ్వాంటేజ్ అయింది. తర్వాత అక్కడ ఆ అమ్మ కనపడింది అని పోదారు చుట్టూ తిరుగుతూ ఈ చుట్టూ తిరిగి చెప్పేది కూడా కొన్ని నాన్ సింక్లు వచ్చినాయి. బట్ సన్నివేశం మాత్రం ఎక్సలెంట్ సన్నివేశం, మూడ్ కూడా చాలా వరకు తీసుకెళ్ళావు. బట్ ఫైనల్గా మా జడ్జిమెంట్ నువ్వు ఎంతవరకు చేసావన్నది మేము చెప్పలేకపోయిన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళావు. మ్యాక్సిమం ట్రై చేశారు. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి అన్నీ మీరు 100% కరెక్ట్ చేసుకోవాలి. ఓకే మేడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. చేసినంత వరకు అంటే మాకు కనబడినంత వరకు పర్వాలేదన్నట్టుంది తప్ప బాగుంది అని అయితే గట్టిగా చెప్పలేను. సూపర్ 4లో డాన్సింగ్ రౌండ్. ఇప్పుడు ఇంద్రుడు చంద్రుడు సతీష్ అండ్ మహి అంతే. నచ్చిన ఫుడ్డు వెచ్చని పెట్టు సిద్ధవురా ఫ్రెండు, పక్కినవన్నీ పక్కన పెట్టి పట్టరము పట్టు, వెయ్యల సయ్యట్టు నడుం చుట్టూ ఉడుం పట్టు, చిందయ్యల రయ్యంటూ పదం వింటూ పద అంటూ, నచ్చిన ఫుడ్డు వెచ్చని పెట్టు సిద్ధవురా ఫ్రెండు, పక్కినవన్నీ పక్కన పెట్టి పట్టరము పట్టు.
తెలిసిందిదిగో చిక్కిలి నొక్కుల చిక్కులలో చిక్కని మక్కువ చిక్కులలో చక్కని గింతల చొక్కిడిలో ఒక్కిరి బిక్కిరి తప్పదులో అక్కర తీర్చే అంగడిలో అద్దాల అందాలు అందాలి పదర నచ్చిన ఫుడ్డు వెచ్చని బిడ్డు సిద్ధవురా ఫ్రెండు పక్కినవన్నీ పక్కన పెట్టే పట్టణము పట్టు వెయ్యల సయ్యంటూ నడుం చుట్టూ ఉడుం పట్టు చిందెయ్యల రయ్యంటూ పదం వింటూ పద అంటూ నచ్చిన ఫుడ్డు వెచ్చని బిడ్డు సిద్ధవురా ఫ్రెండు తక్కినవన్నీ సరిగా వెతికితే సరదా దొరకక తప్పదురో జతలు అతికితే జరిగే చొరవిక చెప్పకురో త్వరగా కలబడి ఖానా పీనా కానీరో మరిగే కలతకు జానల దాణా కానుకరో తుళ్ళెను అందం కళ్ళెదురా ఒల్లని పందెం చల్లదురా మల్లెల గంధం చల్లునురా అల్లరి బంధం అల్లులురా అత్తలు సోకి కత్తెరలా మొత్తంగా మెత్తంగా కోస్తుంది కదరా వచ్చిన వెయ్యల సయ్యంటూ నడుం చుట్టూ ఉడుం పట్టు చిందియ్యల రయ్యంటూ పదం వింటూ పద అంటూ నచ్చిన ఫుడ్డు వెచ్చని బిడ్డు సిద్ధం రా ఫ్రెండు తక్కినవన్నీ పక్కన పెట్టి బాగా చేశారు. Thank you, sir. Thank కమల్ you. హాసన్ గారు ఎలా అయితే వెరైటీలు ట్రై చేస్తారో మీరు ఆ డూప్గా చేస్తూ కూడా మ్యాక్సిమం వెరైటీస్ అన్ని కూడా ఇప్పుడు ఈ పోటీలో చూస్తే డిఫరెంట్ గెటప్స్ అన్ని కూడా తీసుకొచ్చి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. సతీష్ అండ్ మహి చాలా బాగా చేశారు. చెప్పండి. కొత్త కాస్ట్యూమ్ కొత్త గెటప్తో వచ్చేస్తే ఇది ఈయన ఏం చేస్తారు అని మేము కూడా చాలా ఎదురు చూస్తున్నాం. చాలా బాగా చేస్తున్నారు. మహి కూడా మీకు మంచి పేరు దొరికింది. గుడ్ పర్ఫార్మెన్స్. సతీష్ గారు చెప్పండి సార్. ఇంకా ఏం మిగిలాయి? దశావతారం సినిమా ఉంది, అన్ని గెటప్స్ వేయాలి దాంట్లో. పాటలు చేసేటట్లుగా ఇంకా ఏం మిగిలాయి నిజంగా మీరు చెప్పండి. ఇంకా చార్లీ చాప్లిన్ ఒకటి ఉందండి. చార్లీ చాప్లిన్ ఒకటి. ఓకే ఓకే. తర్వాత సాగర్ సంగమం. సాగర్ సంగమం. తర్వాత దశావతారం, మళ్ళీ భారతీయుడు, ఓకే, మరొకసారి మరుగుజ్జు పాత్ర, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తాం సార్. ఓకే. నేను ఫైనల్కి వెళ్ళగలిగితే ఇవన్నీ కూడా ప్రజెంట్ చేస్తాను సార్. చాలా చాలా బాగా చేస్తున్నారు. ఇలానే ఏమాత్రం స్టాండర్డ్ తగ్గకుండా చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చక్కిలాల చుక్క చాందిని, చక్కనోడు చంద్రశేఖర్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. చక్కిలాల చుక్క చక్కగుందిరో, పిక్కలావు చూస్తే తిక్కగుందిరో. చక్కిలాల చుక్క చక్కగుందిరో, పిక్కలావు చూస్తే తిక్కగుందిరో. ఈడు చున్ను ముక్క తోడు పూల పక్క, రెక్క నుంచి పిక్క దాకా దక్కదేమిరో. చక్కనోడు ఎంత దక్కరోడరో, దిక్కులాగా నాకు దక్కినాడరో. ఆకులేని పక్క అందగాడి తిక్క, మొక్కజొన్న చేను కాడ మొక్కలెత్తుకో.
తోడు తూనీగా వేస్తానమ్మా నా పాగ పూతరేకు పొత్తిళ్లలో బడిరా రస బలిరా దాని ఏట వాళ్ళు చూపు వేడిరా ఈడు జున్ను ముక్క తోడు పూల పక్క రెక్క నుంచి పిక్క దాకా దక్కదేవిరో చాలా బాగా చేశారు. నాకు మీలో నేను నోటీస్ చేసిన పాయింట్ ఏంటంటే గత 2 ఎపిసోడ్స్ కంటే కూడా అంటే ఎపిసోడ్కి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీలో. ఎస్పెషల్లీ ఈ ఎపిసోడ్లో మీరు డైలాగ్ వెర్షన్లో కానీ ఇప్పుడు ఈ పాట వెర్షన్లో కానీ చాలా కాన్ఫిడెంట్గా చేశారు. ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ కావాల్సింది ఏంటంటే ఇది రైట్ ఆర్ రాంగ్ ముందు కాన్ఫిడెంట్గా చేసేయాలి. కాన్ఫిడెంట్గా చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి రాంగ్ కూడా రైట్ అయిపోద్ది, డౌట్గా చేస్తే రైట్ కూడా రాంగ్ అయిపోద్ది. ఆ కాన్ఫిడెన్స్ గత 2 ఎపిసోడ్స్ కంటే ఈ ఎపిసోడ్లో బాగా పెరిగింది. రాబోయే ఎపిసోడ్లో కూడా అలాగే పెంచుకుంటూ బాగా మంచి స్థానానికి వెళ్ళాలి. తప్పకుండా సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా బాగా చేశారు. ఫుల్ ఎనర్జీ. చాందిని కూడా నిజంగా చాలా బాగా చేసింది. ఈ ఎఫర్ట్ చాలా బాగుంది. ఇంకా ఇది పెరగాలి, తగ్గకూడదు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఇందాక డైలాగ్ రౌండ్లో ఉన్న మీ ఎనర్జీ ఇంకా తగ్గినట్లేదు. ఆ ఉత్సాహం ఇంకా అలానే కంటిన్యూ అవుతుంది. మంచి విషయం అది. ఇంకా ఇంకా ముందు కూడా అలానే కంటిన్యూ చేస్తూ ఉండండి. తప్పకుండా సార్. తమిళ పాటతో వస్తున్న తెలుగు పొన్ను తళుకు తారా. ఇంతకుముందు స్టెప్ ఏదో చేశారు, సిరిచి సిరిచి వంద ఒకసారి చూపిస్తారా? సిరిచి సిరిచి వంద పట్టుకోండి.
చింపి 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 పెట్టారు. సూపర్ అసలు డాన్స్. మీ డాన్స్ గురించి నేను ఇంకా చెప్పనవసరం లేదు. మీ స్మైల్ తో మీరు క్లోజ్ చేశారు. వాట్స్ అలైక్య? రియల్లీ ఫ్యాంటాస్టిక్ నిఖిత గారు. ఈటీవీలో హోమ్ మినిస్టర్ అనే షోలో ప్లస్ అభిరుచి అనే షోలో కూడా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చి మా పార్టిసిపెంట్స్ ని ఎంకరేజ్ చేసేందుకు. మై ప్లెజర్. అండ్ మీరు యాంకర్ తో పాటు ఒక సూపర్ డాన్సర్ అని కూడా ఇప్పుడు తేలిపోయింది. సో మరి జడ్జెస్ ఏమంటారు విందాం. చాలా బాగా చేసావు. ఈ పాటల్లో పాడిన గాయకురాల్లో ఉన్న కసి కంటే నీ డాన్స్లోను నీ ఫేస్లో చూపించిన ఎక్స్ప్రెషన్లో ఎక్కువ కసి కనపడింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఒక్క విషయం మాత్రం, ఒక చిన్న వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాను నీకు. 100 జన్మల్లో పుణ్యం చేసుకుంటే మానవ జన్మ వస్తుంది. 100 మానవ జన్మల్లో పుణ్యం చేసుకుంటే ఒక ఆర్టిస్ట్ అవ్వగలుగుతారు. అలాంటి ఆర్టిస్ట్ అయిన నువ్వు నీ బాడీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకోవడం మానేసావు. ఇంతలా అవ్వకూడదు. నువ్వు వెంటనే నేను ఇవాళ నా దగ్గర నువ్వు మాటిచ్చి వెళ్ళాలి. ఎస్ సార్, ష్యూర్. ఐ ప్రామిస్ యూ. నెక్స్ట్ టైం నేను చూసినప్పుడు ఇందులో సగం ఉండాలి నువ్వు అంతే. ఈ అమ్మాయిలాగా కాకుండా కాస్త తగ్గు. అమ్మాయిలాగా అంతక్కర్లా. ప్రామిస్ స్టార్ట్స్. ఐ ప్రామిస్ హియర్ బై. నువ్వు కాదు అమ్మాయినే ప్రామిస్ చేపిస్తాను. నేను ప్రామిస్ అంటే ప్లెడ్జ్ లాగా తీసుకోమంటున్నారు సార్. ఓకే చెప్పు. I promise hereby. I promise hereby. My name is Nikita. My name is Nikita. I promise that. I promise that. When I meet you next time. Who? Nuve. I am Nikal. When I meet you next time. When I meet you next time. I'll be half of my personality. I'll be half of Hari Krishna. Okay. Hari and sorry. Thank you. Good, good. Avinash garu. యాక్చువల్లీ నేను మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే. బికాజ్ వెన్ ఐ సా మరి ఆవిడ ఇన్స్పిరేషన్ తీసుకోండి. చూడు ఎంత సన్నగా ఉందో. ఇప్పుడు తీసుకుంటుంది. ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. నిఖిత గుడ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. నిజంగా చాలా బాగుంది. సాంగ్లో సార్ చెప్పినట్టు లిప్లో ఉన్న ఆ టెంపో కన్నా మీ ఎక్స్ప్రెషన్లో చాలా ఎక్కువ ఉండింది. ఫుల్ ఎంజాయ్మెంట్తో ఆడారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అభినయ్ కృష్ణ పీక పిసికేయాలి. కైకు నువ్వు ఏదైతే ఇందాకల కాంప్లిమెంట్స్ ఇచ్చావో యాజ్ ఇట్ ఈస్ గా అవి ఇద్దామని నేను ప్రిపేర్ అయి ఉన్నా. Oh my God. Yes. You know, intelligent people think alike. కాస్ట్యూమ్ స్టైల్ నుంచి నువ్వు అన్ని కాపీ కొడుతున్నావా? నేను మిమ్మల్ని చూడలేదండి గురుగారు. ఆ చింపి చింపి చేశారని నేను చెప్దాం అనుకున్నా, అతను చెప్పేశాడు. నేను చెప్పలేదు, ఎడిటింగ్. చాలా బాగుంది. సూపర్ డాన్స్. థ్యాంక్ యూ. సూపర్ ఎక్స్ప్రెషన్స్. అంటే లేదు సూపర్ కంటే ఎక్కువ సూపర్ ఎక్స్ప్రెషన్. కొండవీటి సింహంలో వండర్ఫుల్ సాంగ్ రాజు విత్ సీమా. ప్లీజ్ వెల్కమ్ దెమ్. అత్తమడుగు వాగులో నా అత్త కూతురు, అందమంత తడిసింద అత్త కూతురు. అరే అత్తమడుగు వాగులో నా అత్త కూతురు, అందమంత తడిసింద అత్త కూతురు. అడిగింది ఇచ్చుకో, ఇచ్చింది పుచ్చుకో, అడిగింది ఇచ్చుకో, ఇచ్చింది పుచ్చుకో, కౌగిట్లు సోకులన్నీ కాపు కాచుకో. పొత్తూరిది పిల్ల పొందూరిది, అరే చెయ్యేస్తే అందాలు చిందూరిది. ఇల్లూరిది నాకు పెళ్ళూరిది, ముద్దు మురిపాల నా మూడు ముళ్ళూరిది. కన్నె సోపు కట్టమిచ్చినప్పుడే, ఆ కట్ట మీద నువ్వు తెలిసినప్పుడే,
కన్నె సోకు కట్నమిచ్చినప్పుడే కలవరింతలన్నీ నాకు కౌలుకిచ్చుకో అత్తమటుకు వాగులో అత్త కూతురు అరే అడిగింది ఇచ్చుకో ఇచ్చింది పుచ్చుకో కౌగిట్లో సోకులన్నీ కాపు కాచుకో సోకులన్నీ సొమ్ము చేసుకో. ఆ రోజుల్లో రామారావు గారు ఈ బెల్ బాటమ్ ప్యాంట్స్ పెద్ద కాలరు ఓ 3 గుండీలు వదిలేసి అదొక స్టైల్ అనమాట. కాకపోతే మీరు ఆ స్టైల్ చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, రామారావు గారికి ఎప్పుడు కూడా పైన డైమండ్స్ అది ఉండి పులిగోరు బాగా అలవాటు. ఎందుకంటే అంత ఓపెన్ చేసి పెట్టారు కాబట్టి బాగా కనబడుతుంది. అవి చక్కటి రోల్డ్ గోల్డ్ మంచిగా దొరుకుతాయి. ఇది ఈసారైనా అది ఒకసారి కొనుక్కొని మెళ్ళ అది వేసుకొని బాగుంటుంది అది. ఎందుకంటే ఆయనకి చాలా ఫేవరెట్ ఆర్నమెంట్ అనమాట అది, ఆ పులిగోరుతో ఉన్నది. రామారావు గారిని 30లోనూ చూసాం, 40లోనూ చూసాం, 50లోనూ చూసాం, 60లోనూ చూసాం, చివరికి దాదాపు 70లో కూడా ఆయన నటించారు. 40స్లో ఉన్నప్పుడు మంచి ఊపులో ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే ఆ 40స్లో ఉన్న ఎన్టీఆర్ గారు గుర్తొస్తున్నారు మాకు. మంచి ఎనర్జీతో పడి చేశారు. మీ పేర్ డ్రెస్ చాలా బాగుంది. మీది కూడా వైట్ అండ్ బ్లూ చాలా బాగుంది. అమ్మాయిది పింక్ చాలా బాగుంది. ఆ క్యాప్ పెట్టుకుని వాడిన విధానం చాలా బాగుంది. మధ్యలో పాట చాలా బాగా చేశారు, అందులో డౌట్ ఏం లేదు. ఆ టేప్ రికార్డర్ మ్యాటర్ ఏంటి నాకు అర్థం కాలేదు. సినిమాలో ఏమైనా ఉందా అలా? సినిమాలో పల్లెటూరు వస్తారని అమ్మాయి టేప్ రికార్డర్ పట్టుకొని, ఓకే, ఆమెమో కొంచెం పల్లెటూరు కోసం హీనంగా మాట్లాడితే ఆ టేప్ రికార్డర్ నీళ్ళలో పడేస్తాను. ఓహో, డాన్స్ చేస్తేగా నువ్వు అంటే అప్పుడు అమ్మాయి బలవంతంగా డాన్స్ చేస్తాను. అదే నాకు ఆ కాన్సెప్ట్ అర్థం కాలేదు. సరే, ఆ రకంగా అయితే చాలా బాగుంది. అది కూడా బాగా యూజ్ చేసుకున్నట్టే బాగుందండి. మీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎనర్జీ కానీ అన్ని రకాలుగా ఇంప్రూవ్ అవుతుంది. చాలా బాగా చేశారు. ఓవరాల్గా మీ పేరు కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. చాలా బాగా చేస్తున్నారు ఆవిడ కూడా. సో మీ కాంబినేషన్ చాలా బాగుంది. ఓకే, గుడ్ లక్ అండి. తన డాన్సింగ్ స్టైల్ చూపించడానికి వస్తున్న లారెన్స్ కొండపల్లి శ్రీనివాస్ విత్ లలిత. చిరు చెయ్యేస్తే చినికి చినికి చాటైపోద్ది. చిరు చెయ్యేస్తే చీకటంతా వెలుగైపోద్ది. చిరు చెయ్యేస్తే చిలక కూడా చిందేస్తుంది. నింగక్కడ నేలెక్కడ నువ్వు అక్కడ నేనిక్కడ పొడమచ్చే 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 లబకట పొం లబకట పొం లబకట పొం ల్యాప్టాప్ లబకట పొం లబకట పొం లబకట పొం ల్యాప్టాప్. కత్తిలాంటి పోరిని కైపెక్కిచ్చానులే, కలరు కలరు పిల్లని నాకిస్తానన్నదే. 3 నెలలు అయ్యింది ఇట్టా నడుస్తున్నది, 6 నెలలు అయ్యింది అట్టా నడుస్తున్నది. 9 నెలలు 9 నెలలు 9 నెలలు అయిపోయింది. టెన్షన్ నాకు మొదలయ్యింది. మామా 9 నెలలు అయిన తర్వాత ఏం జరిగింది? ఏం జరిగిందా? ఒకటే సౌండ్. చిరు చెయ్యేస్తే చిరు చెయ్యేస్తే చిరు చెయ్యేస్తే చినిగి చినిగి చాటైపోద్ది. చిరు చెయ్యేస్తే చీకటంతా వెలుగైపోద్ది. చిరు చెయ్యేస్తే చిలక కూడా చిందేస్తుంది. చిరు చెయ్యేస్తే చిరు చెయ్యేస్తే చిరు చెయ్యేస్తే చిన్న పిల్ల నవ్వేస్తుంది, నవ్వి పువ్వేస్తుంది. బాగా చేశారు, ఇద్దరు కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. ఆ అమ్మాయి మళ్ళీ బిడ్డను తీసుకుని వచ్చినట్టుగా బొమ్మను తీసుకురావటం ఇవ్వటం అన్నీ కూడా బాగున్నాయి. టోటల్గా బాగుంది, స్టైల్ బాగుంది, బాగుంది, వెరీ గుడ్. ఇందాక డైలాగ్ రౌండ్లోనే శ్రీనివాస్ పాపం టెన్షన్ అయిపోయాడు. బట్ ఈ రౌండ్ పర్లేదు, బాగా చేసావు. ఓవరాల్గా చాలా మంచి ఇంప్రూవ్మెంట్. చూద్దాం మొత్తం మిగిలిన వాళ్ళ పర్ఫార్మెన్స్తో కూడా కలిపి చూద్దాం. గుడ్ లక్ బ్రదర్. అందమైన హీరోలతో ఆనందింపజేసే సెగ్మెంట్ సూపర్ హీరోస్. ఆ వంకాయ్
చూడరాదా వంకాయ్ హే, హే. కుడి కన్ను కొట్టగానే కుర్రోడా ఎడం కన్ను కొట్టగానే పిల్లోడా కుడి కన్ను కొట్టగానే కుర్రోడా ఎడం కన్ను కొట్టగానే పిల్లోడా ఆ రెండు కళ్ళు కొట్టనేలా ఈ గుండె తలుపు తట్టనేలా వంకాయ హై హై కుడి కన్ను కొట్టగానే కుర్రాన్ని ఎడం కన్ను కొట్టగానే పిల్లోడా గుమ్మ ముద్దు గుమ్మ ముద్దు గుమ్మాలు దాటింది లెమ్మంట అరే అమ్ము ఎవడి సొమ్ము దాచుకోకమ్మ దోసాలి రమ్మంట జోరుగా నీరు నారుగా పచ్చ పైరల్లే బుర్రు తల్లుగాలంట వంకాయ కుడి కన్ను కొట్టగానే కుర్రాన్ని ఎడం కన్ను కొట్టగానే ఎర్రోణ్ణి కుడి కన్ను కొట్టగానే కుర్రాన్ని ఎడం కన్ను కొట్టగానే ఎర్రోణ్ణి ఆ రెండు కళ్ళు కొట్టరాదా నన్ను రెచ్చగొట్టి చూడరాదా శ్రీనివాస్ బాబు గారు ఉషా కిరణ్ నిర్మించిన మొట్టమొదటి చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలో ఒక సాంగ్లో నలుగురు డూప్స్ చేస్తుంటారు, ఇమిటేషన్ ఆర్టిస్టులు నలుగురు డాన్స్ చేస్తుంటారు. అందులో శోభన్ బాబు గారు గెటప్ వేసుకుంది మన శ్రీనివాస్ బాబు గారే. లేకుంటే బాగుండదు ఫ్యూచరు బ్రదరు ఫ్యూచరు అరే బ్రదరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు మనల్ని ఎంతో ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ వెల్కమ్ టు అవర్ షో. చాలా బాగా చేశారు. మరి మా జడ్జెస్ ఏమంటారో చూద్దాం. శ్రీనివాస్ బాబు గారు సార్ చెప్పండి. బాగుంది, మంచి పాట తీసుకున్నారు. మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. సగం మిమ్మల్ని చూస్తున్నందుకు, సగం మా సోమన్ బాబు గారిని చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అందులో దేవతలో ఈ పాట చాలా చక్కటి పాట. రాఘవేంద్రరావు గారు సరదాగా ఎప్పుడు ఏదైనా అంటే వంకాయ అంటూ ఉండేవారు అనమాట. ఈ పాటలు కూడా పెట్టారు ఆయన, పెట్టారు సరదాగా. పాట మధ్యలో అన్నట్టు హీరో అన్నప్పుడు హీరోయిన్ వంకాయ అంటాం, లేకపోతే హీరోయిన్ పాడేటప్పుడు హీరో వంకాయ అంటాం. ఇవన్నీ కూడా ఆయన పెట్టిన జిమిక్స్. తర్వాత ఆయన చూసినప్పుడల్లా నాకు ఇంకోటి బాగా గుర్తొచ్చేది ఏంటంటే, జనరల్గా పాటలు పిక్చరైజ్ చేసేటప్పుడు డాన్స్ మాస్టర్, డాన్స్ అసిస్టెంట్స్ మూమెంట్ ఎలా ఉందని చూసి మూమెంట్ పర్ఫెక్ట్గా ఉంటే ఓకే అంటారు. అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రం లిప్ మూమెంటే చూస్తారు, వాళ్ళు లిప్ ఇంకే చూస్తూ ఉంటారు అనమాట. లిప్ సింక్ అయిందా లేదా అని. అది సింక్ అవుతే వన్ మోర్ అంటారు. అప్పుడు సోమన్ బాబు గారు నవ్వుతూ అనేవారు, బాబు రెండు ఒకసారి అంటే కుదరదు, మీకు ఇందులో హిప్ కావాలో లిప్ కావాలో తెలుసుకోండి. హిప్ కావాలంటే హిప్ పర్ఫెక్ట్గా చేస్తా, లిప్ కావాలంటే హిప్ వదిలేయండి, లిప్ చేస్తాను. అట్లా చాలా సరదాగా, అంటే ఒక లవ్లీ అట్మాస్ఫియర్లో వర్క్ చేయటం అనేది ఆయనకి బాగా అలవాటు. మీరు వచ్చి ఈ విధంగా మళ్ళీ పాల్గొని చేసినందుకు చాలా సంతోషం. బాగా చేశారు. అట్లాగే అమ్మాయి కూడా చక్కగా నేటివ్ డ్రెస్ లంగా వేసుకొని చక్కగా 16 ఏళ్ళ ఆంధ్ర అమ్మాయిలాగా కనపడేందుకు వెరీ గుడ్. కంగ్రాట్స్ అమ్మా. ఈ మధ్యనే అన్నగారింటి దగ్గర కాశీ విగ్రహం పెట్టారు కదండి, మేమంతా వెళ్ళామండి, ప్రోగ్రామ్ చేసాం అక్కడ. మొత్తం కుటుంబ సభ్యులు అందరూ కూడా అభినందించారు నన్ను. Please welcome all the participants on the stage. ఈ ఎపిసోడ్ నుంచి టాప్ 3కి వెళ్తున్నారు, అంటే సూపర్ 3కి వెళ్తున్నారు ఎవరో మీరు చెప్తే మా టెన్షన్ కొంచెం తగ్గుతుంది సార్. ఇవాళ వచ్చిన రిజల్ట్స్లో ఫస్ట్ గోస్ టు చంద్రశేఖర్ అండ్ చాందిని, నెక్స్ట్ గోస్ టు సతీష్ అండ్ మహి. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని తగ్గించడం తప్పదు కాబట్టి రాజు అండ్ సీమాని సెలెక్ట్ చేశాం. శ్రీనివాస్, లలిత, నువ్వు చిన్న కురాడువే, ఇంకా చాలా భవిష్యత్తు ఉంది నీకు. డైలాగ్ మీద కొంచెం, డైలాగు యాక్టింగ్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయి. నువ్వు యాక్చువల్గా నువ్వు అన్ని బాగా చేసుకుంటూ వచ్చి
ఇవాళ ఒక్క దాంట్లోనే స్కోర్ చేయలేకపోయావు. దాని మూలంగానే నువ్వు వెనక్కి వెళ్ళావు తప్ప అదర్వైజ్ పాటల్లోనూ మూమెంట్లోనూ వాటిలో ఎక్కడా కూడా ఎవరికి తక్కువ లేకుండా చేసావు. దానికి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. తప్పకుండా ఇంకా ప్రాక్టీస్ చేయి. నెక్స్ట్ టైం బెటర్ లక్, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. శ్రీనివాస్ గారు, మీరు ఇక్కడ వరకు వచ్చి మా అందరినీ ఎంటర్టైన్ చేసి చాలా మంచి డాన్సెస్ చూపించి మాకు థ్రిల్ చేశారు. అలాగే మీరు వెళ్ళిపోయే ముందు మీకు గుర్తుండడానికి మా వంశీకృష్ణ గారు వచ్చి ఇప్పుడు మీకు మూమెంట్ ఇస్తారు. సార్, వంశీ గారు. చిరు చెయ్యేస్తే చినికి చినికి చాట్ అయిపోద్ది. చిరు చెయ్యేస్తే చీకటంత వెలుగైపోద్ది. చిరు చెయ్యేస్తే చిలక కూడా చిందేస్తుంది. Let's call Abhinay Sri with Nikita and Srinivas Babu with Anusha.